ఈరోజు మన పాఠశాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల స్పెషల్ అధికారి రాజు సార్ గారికి, ఎంపీడీఓ చంద్రశేఖర్ సార్ గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ వేణన్న గారికి, వైస్ చైర్మన్ జాన్ శేఖర్ గారికి, అదేవిధంగా కమిటీ మెంబర్ అయినటువంటి రామ్మోహన్ అన్న గారికి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. విద్యార్థులకు సంబంధించినటువంటి సమాచారం అనుకోండి, మంచి మెసేజ్ అనుకోండి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ అందరు మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఆచరిస్తే కనుక మీరు ఖచ్చితంగా మంచి ప్రయోజకులు అవుతారు. సో ఇక్కడ వేదిక మీద చెప్పినటువంటి వాళ్ళన్నీ కూడా మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని మన పాఠశాలలో ఇంట్రామోరల్స్ గేమ్స్ 2 రోజులుగా మన పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఈ ఇంట్రామోరల్స్ గేమ్స్కి మనకు సహకరించినటువంటి మార్గదర్శకుడైనటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు ఉపాధ్యాయులు తమ శ్రమ, సమయం, సేవ సహకరించినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంట్రామోరల్స్ గేమ్స్లో విజయం సాధించినటువంటి వాళ్లకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గెలవలేకపోయాము అనుకున్నటువంటి వాళ్లకు ధైర్యంగా పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా నా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాల్గొనడమే నిజమైనటువంటి గెలుపు. కావున ఇంకా సమయం లేదు. కావున ఇంతవరకు ఒక మేడం మెడిటేషన్ గురించి నాగలక్ష్మి మేడం గారు మాట్లాడారు. మేడం ఆల్రెడీ మా స్కూల్లో మెడిటేషన్ మేము చేస్తున్నాం మేడం. మీరు వీలు చూసుకొని ఖచ్చితంగా మా పిల్లలకు మెడిటేషన్ అవసరం మేడం. మీరు కూడా కొద్దిగా ప్రత్యేకంగా ఏదన్నా మేము మా సార్ గారిని అడిగి ఒకరోజు అవకాశం ఇస్తాము. దయచేసి మా స్కూల్కి రావాల్సిందిగా, పిల్లలకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి కోరుచున్నాం మేడం. మరి ఇంట్రామోరల్స్కి సంబంధించినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో ఇంకా ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాము. చాలా ఆహ్లాదకరంగా 12 హౌసులు క్రియేట్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు. 2 రోజులు కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా ఉత్సాహభరితంగా క్రీడా మైదానం వల్ల మారుమోగిపోయింది ఆ 2 రోజులు కూడా. అయితే ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము. ఫస్ట్ హౌసెస్ బాయ్స్కి వచ్చేసి ఓన్లీ ప్రైజులు మాత్రమే ఇస్తాం, మెడల్స్ ఇస్తాము, సమయం లేదు కావున. సో ఇక్కడ ధ్యాన్ చంద్ హౌస్ కానీ, విశ్వనాథ్ హౌస్ కానీ, నీరజ్ చోప్రా హౌస్ కానీ, విరాట్ కోహ్లీ హౌస్ కానీ, ధోని హౌస్ కానీ, సచిన్ టెండూల్కర్ హౌస్ కానీ, ఇలాగా 6 హౌస్లు మనము బాయ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో బాగా ఫైట్ జరిగినటువంటిది నీరజ్ చోప్రా, సచిన్ టెండూల్కర్. వీళ్ళకు 170 పాయింట్స్ వచ్చాయి. అయితే ఫుల్ ఫైట్ జరిగింది. ఇక్కడ చాలా ఓవర్ ఆడారు. కావున ఇక్కడ 170 పాయింట్స్ వచ్చాయి కాబట్టి మన చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు వీళ్ళకు లాస్ట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. వీళ్ళకు సూపర్ ఓవర్ ఉంటే బాగుంటుంది, ఒక సూపర్ ఓవర్ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి 10 పాయింట్స్ ఇవ్వాల్సిందిగా సార్ నిర్ణయించడం జరిగింది. అయితే దీంట్లో నీరజ్ చోప్రా వాళ్ళు గెలవడం జరిగింది. సో కాబట్టి ఈరోజు బాయ్స్లో విజేతగా నిలిచినటువంటి నీరజ్ చోప్రా హౌస్ వాళ్ళు మెంబర్స్ అలా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళకు 180 పాయింట్స్ వచ్చాయి. హౌస్ క్యాప్టెన్, హౌస్ ఇన్ఛార్జి టీచర్ సార్ దయచేసి ఫహద్ సార్ రావాల్సిందిగా కోరుతున్నాం. హౌస్ ఇన్ఛార్జి టీచర్ రమేష్ అన్న రోలింగ్ సీట్లు చూడండి, కప్పులు 2 కప్పులు. మీరందరూ అక్కడ 1 by 1 వేదిక మీద అలా కూర్చోండి. నీల్ డౌన్.